ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారండి? మరి ఈ సమయం దేవుడు మనతో చెప్తున్న మాట, మరి అమ్మోనీయులు మోయాబీయులతో సహవాసం చేయకండి అని ఇజ్రాయేలుతో దేవుడు పదే పదే ఆయన చెప్పిన రీతి మనకు కనిపిస్తుంది. పాత నిబంధనలో, ద్వితీయోపదేశ కాండంలో, మరి నిర్గమకాండంలో వారు ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన తర్వాత అమ్మోనీయులతో, మోయాబీయులతో, శపితమైన జనాంగంతో, మనకు తెలుసు కదా అమ్మోనీయులు మోయాబీయులు ఎక్కడి నుంచి వచ్చారో. వారు లోతు యొక్క కుమార్తెలు చేసిన తప్పు కొరకు వచ్చిన అది వంశం. ఆ వంశం శపితమైన వంశం. మరి ఆ వంశపు వారితో సాంగత్యం చేయకూడదని దేవుడు చెప్పినాడు. మరి మన జీవితాల్లో కూడా దేవుని బిడ్డలుగా ఉన్న మనకి కొన్నిసార్లు మన సాంగత్యాలు, మన యొక్క ఫ్రెండ్షిప్స్ అమ్మోనీయులు ఇంకా మోయాబీయులు లాంటి వాళ్ళతో మనం చేస్తాం. అంటే ఎవరు? వారు అన్యులని మాత్రమే కాదు, వారు దేవుని చిత్తానికి లోబడని వారు, దేవుని పిలుపుని గౌరవించని వారు, మరి దేవుని యొక్క ప్రణాళికలని గుర్తుపట్టని వారు, ఎప్పుడు వారి సొంతమే చేసేవారు, వారి సొంత ప్రయత్నాలతో మరి వారే జ్ఞానులు అనుకొని దేవునికి వ్యతిరేకమైన జనాంగంగా మార్చబడి దేవుని ఉగ్రతకు లోనైన ఆ యొక్క వంశం అది. మరి అట్లాంటి వారు మన జీవితంలో ఉన్నారా? ఒకవేళ ఉన్నట్లయితే వారికి దూరంగా వెళ్ళిపోవడం మంచిది. మరి దేవుని పిల్లలతో సాంగత్యం చేయాలి. ఎందుకంటే ఒక మాట రాసి ఉంటుంది, అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు. పాప భోగాలు చూసుకోవద్దు. మరి కొద్ది రోజులు ఉండే ఆ డబ్బు, ఆ వైభోగం, ఆ పేరు ప్రఖ్యాతుల కంటే దేవుని ప్రజలతో పస్తులున్నా పర్లేదు, ఆయన కొరకు సాక్షిగా బ్రతకడం అది ఒక మంచి తీర్మానం. దేవుడు మనకు సాయం చేయనుగాక.